క్రీడా రంగ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన భూషణ్ రావు స్మారక బాస్కెట్బాల్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా రంగానికి భూషణ్ రావు చేసిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు. గత పాలకులు క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ములుగు జిల్లా అయ్యవారిపేట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మడకం బెనీని దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో మౌలిక వసతులు, అభివృద్ధి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లా చింతూరు అంగన్వాడీ డివిజన్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లాను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. అనంతపురం పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన నగరంలో దాదాపు 5 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, దాన్ని 2 దశలో తొలగించే ప్రక్రియ చేపట్టామని చెప్పారు. డంపింగ్ యార్డ్ సమస్యల నివారణకు 17 కోట్ల రూపాయలతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంతో నంద్యాల జిల్లా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో వేదిక గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు. ప్రతి సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం అందించాలని ఆమె స్పష్టం చేశారు. 2027లో జరిగే గోదావరి నది పుష్కరాల నిర్వహణకు సంబంధించిన తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26న గోదావరి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగి జూలై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొనే ఫ్రెండ్లీ మ్యాచ్ను వీక్షించేందుకు ఆయన నగరానికి వస్తున్నారు. ఈ మ్యాచ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జట్టు, మెస్సీ జట్టు మధ్య జరగనుంది. రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం 4:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా మెస్సీ గోట్ ఇండియా టూర్లో భాగంగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రజనీకాంత్ తులాభారం వేసి స్వామివారికి ముడుపులు చెల్లించుకున్నారు. నిర్మల్ జిల్లాలో అన్ని గ్రామాల్లో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో నిన్నటితో ముగిసింది. ప్రచారం నిన్న సాయంత్రం వరకు మాత్రమే కొనసాగుతూ ఉండడంతో అభ్యర్థులు ఉదయం నుండే గ్రామాల్లో తిరుగుతూ తమ ప్రచారాన్ని చేపట్టారు. ప్రతి అభ్యర్థి ప్రజలకు తమకు కేటాయించిన గుర్తును గుర్తిస్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అనంతపురంలో భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి, పట్టాభిరామ్ పాల్గొన్నారు. దేశానికి వాజ్పేయి సేవలను గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలులో భారీగా గంజాయి పట్టుబడింది. బీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు జనరల్ బోగీలు అనుమానాస్పదంగా కనిపించిన ఒక బ్యాగును పరిశీలించారు. అందులో 71 గంజాయి చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ గంజాయి రైలులో ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఏఆర్డీ చైర్మన్గా రాగినేని చెంచయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. పదవి స్వీకరించిన తర్వాత ఆయన రైతుల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
చిత్తూరు జిల్లా సోమల మండలం నెలకూరవపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. దాదాపు 15 క్వింటాల వరి బస్తాలను నాశనం చేసింది. చుట్టుపక్కల పంట పొలాలను కూడా దూషిస్తూ నష్టం కలిగిస్తున్నాయి. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏనుగుల దాడి నుండి పంటలను రక్షించుకొని అధికారులు అందుకు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ తెలిపారు. చీరాల బాయ్స్ హై స్కూల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కొండయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 17 వివిధ కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 700 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.